దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ 26వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరికీ బాగా తెలిసినటువంటి ఉపమానమే ప్రభు యేసు చెప్పినటువంటి ఒక చక్కనైన అద్భుతమైన ఒక కథ, ఒక ఉపమానం. ధనవంతుడు, లాజరు అని. కొన్ని అంశాలు ఆల్రెడీ గడిచిన వారంలోనే యూట్యూబ్లో ఉంచడం జరిగింది. మరికొన్ని అంశాలను ఈ ఉపమానమును ఆధారముగా చేసుకొని దేవుని వాక్కును శ్రద్ధతో ఆలకించడానికి ప్రయత్నించుదాం. దేవుని యందు ప్రియులారా, ఈ ఉపమానం మనకు నేర్పుతున్న 5 అంశాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ద 5 లెసన్స్, 5 ముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఉపమానం మనకు తెలియచేస్తున్నట్లుగా తోస్తుంది. దేవుని యందు ప్రియులారా, ముందుగా మొట్టమొదటిది పరిచయ మాటల్లో, ప్రవేశ వచనాల్లో చెప్పినట్లుగా the sin of indifference is a great sin. The sin of indifference is a great sin. ఉదాసీనత అనే పాపం ఘోరమైన పాపం. చెప్పండి అందరూ. చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు నిరుపేద ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో ఉండెను. అతను అక్కడి నుంచి వస్తున్నటువంటి రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని మనం చూస్తున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఈ యొక్క ధనవంతుడు అబద్ధమాడాడని కానీ, దొంగతనం చేశాడని కానీ, ఎవరినైనా మోసగించాడు అని కానీ, వ్యభిచరించాడు అని కానీ, లేదంటే తన యొక్క వాకిట కూర్చొని ఉన్న ఆ యొక్క లాజరును తిట్టినట్టు కానీ, కొట్టినట్టు కానీ, కసిరినట్టు కానీ లేదు. దేర్ ఇస్ నో సిన్ ఆఫ్ కమిషన్. అతను చేసిన పాపం అయితే ఏమీ లేదు. మరి ఏం పాపం వల్ల ఆయన నరకానికి వెళ్ళాడు? It is the sin of indifference. It is the sin of omission. దేవుని యందు ప్రియులారా, అందుకే పౌలు గారు అంటున్నారు, యాకోబు గారు రాసిన లేఖలో యాకోబు గారు చెప్తున్నారు. యాకోబు లేఖ 4వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయనెరిగి అట్లు చేయనివాడు పాపము చేసిన వాడగును. మనందరం ఏమనుకుంటామంటే, నేను అబద్ధం ఆడలేదు కదా, నేను దొంగతనం చేయలేదు కదా, నేను ఎవరిని తిట్టలేదు కదా, ఎవరిని కొట్టలేదు కదా, నేనేం పాపం చేశాను? నువ్వు చేసిన పాపం ఏమిటంటే, నువ్వు చెయ్యవలసిన పనిని చెయ్యకపోవడమే ఘోరమైన పాపం. ఇట్ ఈస్ నాట్ ద సిన్ ఆఫ్ కమిషన్, ఇట్ ఈస్ ద సిన్ ఆఫ్ ఒమిషన్. మేలైనది చేయనెరిగి చెయ్యకుండా ఉండడం, అది అసలు సిసలైన పాపం, దేవుడు ఆగ్రహించే పాపం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిచయ మాటలో చెప్పినట్లుగా మన కుటుంబాలలో, మన బంధువులలో పేదవాళ్ళు ఉండడం మనకు తెలుసు, కష్టాలు పడడం మనకు తెలుసు. ఈ మధ్యన భయంకరమైనటువంటి బలహీనతలు, రోగాలు, జబ్బులు, జ్వరాలు. ఒకటేంటి, చాలామందికి మందులు కొనుక్కోవడానికి కూడా కష్టపడుతున్న రోజుల్లో నిజానికి చెయ్యి కలిపితే
ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పూర్. పేదవాళ్ళ జీవితాలలో గొప్ప డిఫరెన్స్ మనం తేగలం, మేలు చేయగలం, సహాయం చేయగలం. కానీ పట్టి పట్టనట్టుగా, చూసి చూసి చూడనట్లుగా దేవుని యందు ప్రియులారా మనం ప్రవర్తించడమే ప్రభు దాన్ని హర్షించడం లేదు. ఆ రోజుల్లో భోజనాలు చేయాలంటే స్పూన్లు లేవు, చేతులతోనే తినాలి. ఆ రోజుల్లో భోజనం అయినంత చేయి కడుక్కోవాలంటే సబ్బులు లేవు. దేంతో కడుక్కునేవారంట? రొట్టెతో. రొట్టె ముక్క తీసుకొని రొట్టె ముక్కతో బాగా తుడుచుకుంటే చేతికి అంటినటువంటి ఆ యొక్క జిడ్డు ఆ రొట్టె తీసేస్తుంది. రొట్టెతే చేతిని కడుక్కోగా తుడుచుకోగా ఏమవుతుంది? క్రమ్స్ అంటారు. రొట్టె ముక్కలు ఇంత ముక్కలు అయిపోతాయి, పిండి అయిపోద్ది, పౌడర్ అయిపోద్ది. అది కిందన పడేస్తారు. అవి తినడానికి ఎవరున్నాడు? లాజరు ఎదురు చూస్తున్నాడట. సపోజ్ మన వాడికి లాజరు ఎవడో తెలియదు అనుకో, వేరే విషయం. అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత తలెత్తి చూస్తే అబ్రహాము ఒడిలో అంటే అర్థం ఏమిటంటే, యూదుల నమ్మకం ఏమిటంటే మరణించిన వాళ్ళందరూ పూర్వీకులు, మన పితాపుత్రుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో కలిసి దేవునితో జీవిస్తారు. అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, మోషే ఇలాంటివి జీవిస్తారని వాళ్ళ నమ్మకం. కనుక అబ్రహాము ఒడిలోనికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళారని అర్థం. ఓకే, అబ్రహాము మాట్లాడుతున్నాడే దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. సో చూశాడు, చూసిన వెంటనే వాడు ఎవడు అన్నాడా? వాడిని ఎప్పుడు చూడలేదే అన్నాడా? వాడు నా ఇంటి ముందు ఉన్నవాడు, నా వాకిట వేచి ఉండేవాడు, నేను చేతులు తుడుచుకోగా మిగిలిన రొట్టె ముక్కలు తినడానికి అంగలార్చిన వాడా. హీ నోస్ హిమ్. అతనికి తెలుసు కానీ పట్టించుకోలే. అతనికి తెలుసు కానీ అతని బాధలు వినిపించుకోలే. అతను ఆకలితో ఉన్నాడని తెలుసు కానీ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి ఘోరమైన పాపములో మనం జీవిస్తున్నామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మనలను ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. సమ్టైమ్స్ కంఫర్ట్ కెన్ మేక్ us insensitive. Sometimes comforts and luxury can make us spiritually blind. సుఖవంతమైన జీవితం మనల్ని గ్రుడ్డి వాళ్ళను చేస్తుంది, మన కళ్ళు కనిపించకుండా చేస్తుంది. తోటి వారి కష్టాలను పట్ల మనకేమీ కనిపించదు, వినిపించదు. దేవుని యందు ప్రియులారా, ఒక నిజ జీవిత చరిత్ర మీకు చెప్తున్నాను. ద స్టోరీ ఆఫ్ స్కిండ్లర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎప్పుడూ కూడా తన కొరకు మాత్రమే జీవించేవాడు. అనేకమైన సంపదలు కూడబెట్టుకునేవాడు. తన జీవితం అంతా సంపదలు కూడబెట్టుకోవడంలో జీవిస్తుండగా అక్కడ నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్స్ ఆ రోజులవి. ఇతను కూడా అందులో భాగస్థుడయ్యాడు. కనుక అతని దగ్గర ఉన్న డబ్బులతో ఆ సైనికులకు డబ్బులు ఇచ్చి కొంతమంది యూదులను ఆ జైలు నుండి, ఆ మరణ శిక్ష నుండి, ఆ కాన్సంట్రేషన్ క్యాంప్స్ నుంచి, ఛాంబర్స్ నుంచి విడిపించేవాడు, రక్షించేవాడు. అలా డబ్బులు ఇవ్వడం, ఒక మనిషిని విడిచిపెట్టడం, డబ్బులు ఇవ్వడం, ఒక మనిషిని విడిచిపెట్టడం. అలా ఇతను డబ్బులు ఇస్తుండగా సైనికులు, లంచాలకు అలవాటు పడిన సైనికులు ప్రపంచ యుద్ధాల సమయంలో అన్నీ తిండి లేక, డబ్బులు లేక నలిగిపోతున్న రోజుల్లో ఈ సైనికులు డబ్బులు తీసుకుని వదిలేసేవారు. ఎవడైనా డబ్బులు ఇస్తే వదిలేసేవారు. సో ఈ స్కిండ్లర్ అనేవాడు డబ్బులు ఇవ్వడం చూస్తుండగా యూదులను విడిచిపెట్టేస్తా ఉన్నారు జైలు నుంచి. చాలా రోజులు అయిపోయాయి, ఆ యొక్క సమస్యలు తీరిపోయాయి. ఎవరెవరైతే ఈయన దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి, ఈయన దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకా డబ్బులంటూ ఏమీ లేవు, మొత్తం నిరుపేద అయిపోయాడు. ఒక వాచ్ ఒకటే మిగిలింది ఆయనకి.
ఇంతలో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే ఈయన చేత విడిపించబడ్డారో వాళ్ళందరూ ఒకరోజు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారంట. ఆయనకు కృతజ్ఞత చెబుతుంటే వారందరిని చూసి తన వాచ్యను చూచి ఇంకా గట్టిగా ఏడ్చాడంట. అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అయ్యో నా జీవితం అంతా నా కోసం డబ్బు కూడబెట్టుకోవడానికే జీవించాను. నేను కొద్ది రోజులు మాత్రమే పరులకు సహాయం చేయడం మొదలుపెట్టాను. నేను మొదటి నుండి పరులకు సహాయం చేయడం ఉంటే ఎంత బాగుండేదో అని తన వాచ్ వైపు చూసి, అది బంగారం వాచ్ అంట. ఓకే, ఈ వాచ్తో నేను ఒక 100 మందినన్నా విడిపించి ఉండేవాడినేమో అని చెప్పి ఆయన గట్టిగా ఏడ్చాడంటే దేవుని యందు ప్రియులారా. అంటే ఇంకా మంచి చేసి ఉండేవాడినే, నా జీవితం అంతా నా కోసం మాత్రమే జీవించానే. దేవుని యందు ప్రియులారా, ఈ ధనవంతుడు కూడా తన జీవితం అంతా పట్టు వస్త్రాలతో, విందులు వినోదాలతో తన జీవితం అంతా గడిపాడు. నీ కోసం మాత్రమే జీవిస్తే నువ్వు గుడ్డివాడివి అయిపోతావు. నీ కోసం మాత్రమే జీవిస్తే నువ్వు చెవిటివాడివి అయిపోతావు. కన్నులుండి వారు చూడలేరు, చెవులుండి వారు వినలేరు అన్నట్లుగా మనం మారిపోతాం. దేవుని యందు ప్రియులారా, ఈ కన్నులు ఉన్నవి పరుల కష్టాలను చూడడానికి, ఈ చెవులు ఉన్నవి పరుల బాధలను తెలుసుకోవడానికి, వినడానికి, వారికి సహాయం చేయడానికి. సెయింట్ బాసిల్ ద గ్రేట్ అనే పునీతుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యందు ప్రియులారా, ద బ్రెడ్ యు డు నాట్ యూజ్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ ద హంగ్రీ. ఓకే, నువ్వు తినని రొట్టె నీది కాదు, ఆకలితో ఉన్నవారిది. ద గార్మెంట్ హ్యాంగింగ్ ఇన్ యువర్ వార్డ్రోబ్ ఈజ్ ద గార్మెంట్ ఆఫ్ ద నేకెడ్. నీ బీరువాలో నువ్వు వాడకుండా వేలాడుతున్నటువంటి బట్టలు నీవి కాదు, ఎవరవంట? వస్త్రహీనతతో ఉన్న వారి వంట ఆ బట్టలు. ద షూస్ రాటింగ్ ఇన్ యువర్ క్లాసెట్ బిలాంగ్స్ టు ద బేర్ ఫుట్. చెప్పులు నువ్వు వాడకుండా ఉన్నటువంటి నీ చెప్పులు లేకుండా ఉన్న వారికి చెందినవి అంటారు. నువ్వు తినని రొట్టె నీది కాదు, ఇచ్చేయి. నువ్వు వాడిన బట్టలు నీవి కాదు, ఇచ్చేయి. నువ్వు వేసుకొని చెప్పులు నీవి కాదు, ఇచ్చేయి. సెయింట్ బేసిల్ ద గ్రేట్ అనే పీఠాధిపతి చెప్తున్నారు, దేవుని యందు ప్రియులారా. సో ఈ మొదటి ధ్యానాంశంలో వాట్ ఈస్ ద మెసేజ్? నీవు నేను ఈ పాపముతో జీవిస్తున్నామేమో. ఏ పాపం? ఏ పాపం? ఉదాసీనత అనే పాపం. ఓకే, అంటే నా కోసం నేను జీవించే జీవితం, పరుల కష్టాలు పట్టించుకొని జీవితం. ఎక్కడో భూకంపం వచ్చింది అని చూస్తే నువ్వు నేను ఏడవగలగాలి, మనకు అది రావట్లేదు. ఎక్కడో వరదలు వచ్చాయి మునిగిపోతున్నారని తెలిస్తే నువ్వు నేను ఏడవగలగాలి, కానీ మనకన్నా ఏడుపు రావట్లే. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా కష్టం వచ్చినా, ఎవరికైనా బాధ కలిగినా వీఆర్ నాట్ టచ్డ్. మనకి మాత్రం పట్టనట్టుగా జీవిస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ రోజున దేవాది దేవుని ప్రార్థించాలి, ప్రభువా నాలో ఉన్న ఈ ఉదాసీనత అనే పాపమును నా నుండి తీసివేయండి. నాలో ఉన్న నా కోసం మాత్రమే సెల్ఫ్ ఇండల్జెన్స్ అంటారు, నా కోసం మాత్రమే నేను జీవించే ఈ బ్రతుకు నా నుండి తొలగించండి. పరుల కొరకు జీవించే వ్యక్తిగా, పరుల కష్టాలను చూడగలిగే వ్యక్తిగా, పరుల కష్టాలకు చెవియొగ్గే వ్యక్తిగా, పరుల కష్టములను నా చేయి చాచి సహాయం చేసే వ్యక్తిగా నన్ను దీవించండి ప్రభువా అంటూ దేవుని యందు ప్రియులారా ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించాలి. ఇది ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి జీవిత పాఠం. బీ కేర్ఫుల్ ఫర్ ద సిన్ ఆఫ్ ఇండిఫరెన్స్. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, రెండవ ధ్యానాంశం చూద్దాం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనం.
అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. వీలు లేదా. దేవుని యందు ప్రియులారా, దీన్ని ఏమంటారంటే ఇటర్నల్ రివర్సల్. ఓకే, ఇటర్నల్ రివర్సల్. తలక్రిందులవుతున్న జీవితాలు. చెప్పండి అందరూ, తలక్రిందులు అవుతున్న జీవితాలు. సో ధనవంతుడు గొప్ప స్థితిలో ఉన్నాడు, లాజరు హీనాతిహీనమైన స్థితిలో ఉన్నాడు. ఇది ఈ లోకంలో. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ వరల్డ్? వాట్ అబౌట్ ద హెవెన్? వాట్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఇట్స్ ఎ రివర్స్, జస్ట్ ద రివర్స్, కంప్లీట్ రివర్స్. ఈ లోకములో పట్టు వస్త్రాలతో ఉన్నవాడు మరణము తర్వాత అగ్నిలో వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఈ లోకములో విందులతో ఉన్నవాడు మరణము తరువాత విందే లేకుండా ఉన్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ లోకములో రకరకాల మద్యములు సేవించిన వ్యక్తి మరణము తరువాత ఏమంటున్నాడు? అయ్యా, అతను చిటికెన వేలు నీటిలో ముంచి, చిటికెన వేలు ఎన్ని చుక్కలు వస్తాయి చూడండి, చిటికెన వేలు ఒక్క చుక్క నీరు చాలు, అంగలారుస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, రివర్స్ అయిపోతుంది జీవితం. ధనవంతుడు పేదవాడయ్యాడు, పేదవాడు ధనవంతుడయ్యాడు. సుఖపడినవాడు బాధలు పడుతున్నాడు, బాధలు పడినవాడు సుఖపడుతున్నాడు. విందులు వినోదాలతో ఉన్నవాడు ఆకలితో అలమటిస్తున్నాడు, ఆకలితో అలమటించిన వాడు విందులతో పరలోకములో విందులు వినోదాలతో జీవిస్తున్నాడు. ఈ లోకంలో సుఖముగా ఉన్నవాడు మరణము తర్వాత ఇబ్బందులు పడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే, డబ్బులు సంపాదన ఉండడం తప్పు కాదు. సంపదల మాయలో పడి, సంపదల మోజులో పడి పొరుగు వారిని మరిచిపోతే జరిగే తంతు ఇది. ద కంప్లీట్ రివర్సల్ ఆఫ్ లైఫ్. తలక్రిందులవుతున్న జీవితాలు, ఇటర్నల్ రివర్సల్. లూకా శుభవార్త 1వ అధ్యాయం 52వ వచనం చదవండి. అమ్మ మరియ తల్లి ఏమంటున్నారో చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 52వ వచనం. ఆయన అధిపతులను ఆశ్రమల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఏం చేస్తారంట? గాడ్ లవ్స్ టు డూ దీస్ థింగ్స్. గాడ్ లవ్స్ టు డూ దీస్ థింగ్స్. హీ రివర్సెస్ అవర్ లైఫ్స్. అధిపతుల అధములైపోండి, అధముల అధికులవ్వండి. హెచ్చించుకునివాడా తగ్గించబడతావు, తగ్గించుకునివాడా హెచ్చింపబడతావు. నువ్వు మొదటి వాడివా కడపటి వాడిగా పో, నువ్వు కడపటి వాడివా మొదటి వాడిగా రా. నువ్వు యజమానివా సేవకుడుగా పో, నువ్వు సేవకుడువా యజమానిగా రా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదర, రివర్సల్ ఆఫ్ లైఫ్స్, ఇటర్నల్ రివర్సల్. దేవుడు జీవితాలను తారుమారు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకములో వాట్ ఆర్ యు? ఈ లోకంలో హూ ఆర్ యు? ఈ లోకంలో ఎటువంటి జీవితం జీవిస్తున్నావు? అధికుడుగా జీవించాలని ఆశపడుతున్నావా? అల్పుడు అయిపోతావు. గర్విష్టిగా జీవిస్తే నువ్వు త్రోసివేయబడతావు. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ రోజున 2వ జీవిత పాఠం ప్రభు మనకు నేర్పుతున్నారు. ఈ లోక జీవితంలో తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. ఈ లోక జీవితంలో వినయాత్ములమై జీవించాలి. ఈ లోక జీవితంలో అసలు పేదవాడిగా జీవించాలి. ఆర్థికంగా కాదు, దేవునిపై ఆధారపడే పేదవాడిగా, దేవునిపై ఆధారపడే పేదవాడిగా. దేవా, నీవు తప్ప నాకెవరు లేరు అన్నట్లుగా. చూడండి, గుడికి వచ్చే 100 మందిలో, జస్ట్ నా సింపుల్ మేబీ ఫన్నీ క్యాలిక్యులేషన్, గుడికి వచ్చే 100 మందిలో 50 మంది అర్ధింట్లో ఉండేవాళ్ళే, అవునా కదా?
నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 20-25 మంది చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళే, బంగ్లాలు ఏం కాదు, చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళే. ఇంకెంత మిగిలారు? అందులో ఒక 10 మందో 20 మందో కొంచెం డీసెంట్ ఇల్లులు కలిగిన వాళ్ళు. మ్యాక్సిమం 1 or 2% మాత్రమే ఓకే పెద్ద ఇల్లులు బంగ్లాలు ఉన్నవాళ్ళు అనుకుందాం ఈ లోకంలో. ఎందుకంటే ద మోర్ రిచెస్, సంపదలు పెరిగిన కొలది దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, సంపదలు తగ్గే కొలది దేవునికి దగ్గరగా ఉంటూ ఉంటాం. సో యూ షుడ్ బి హ్యాపీ దట్ వీఆర్ నాట్ వెరీ వెరీ రిచ్. అందుకే భక్తుడైన జ్ఞానకర్త అంటాడు, ఏమంటాడు? ప్రభువా, నన్ను ధనవంతుని చెయ్యకు, నన్ను పేదవాడిని చెయ్యకు. ధనవంతుడిని చేస్తే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడితో నాకేం పని అని అంటానేమో. పేదవాడిని చేస్తే నేను దొంగతనం చేసి నీ నామమునకు అపకీర్తిస్తానేమో. నానాటికి కావలసిన అనుదిన ఆహారమును నాకు ఇవ్వు ప్రభువా. ప్రతిరోజు దేవునిపై ఆధారపడే జీవితం కొరకు మనం ప్రార్థన చేయాలి. సంపదలు ఉన్నా సంపదలు లేకపోయినా దేవునిపై ఆధారపడే వ్యక్తివి కావాలి. యూజువల్లీ సంపదలు పెరిగిన కొలది చెప్పాను కదా, స్పిరిచువల్ బ్లైండ్నెస్ పెరిగిపోతుంది. దేవుడు మనకు కనిపించడు, దేవుడిని మనం మర్చిపోతుంటాం. దేవుని యందు ప్రియులారా, కనుక జీవితాలు తారుమారు అవుతున్నాయి. కనుక పరలోకములో నీ జీవితం ఏమిటో ఇక్కడ నుండే ఆలోచన చేసుకో. నీ జీవితం ఏమో కాబోతున్నదో ఇప్పటి నుండే ఇక్కడ నుంచే ఆలోచన చేసుకో ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ పాఠం దేవుని యందు ప్రియులారా, మూడవది పశ్చాత్తాపం అత్యవసరం. చెప్పండి అందరూ, పశ్చాత్తాపం అత్యవసరం. అర్జెన్సీ ఆఫ్ రిపెంటెన్స్. ఏంటది? అర్జెన్సీ ఆఫ్ రిపెంటెన్స్. వెంటనే పశ్చాత్తాపము చెందండి. నేను చచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందుతాను. చచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందడానికి వీలు లేదు. పశ్చాత్తాపడినా చేసేదేమీ లేదు, దానివల్ల లాభం లేదు. దేవుని యందు ప్రియులారా, ఈ ధనవంతుడు పశ్చాత్తాపం చెందాడు, అవునా? ఎప్పుడు? చచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, చూడండి 27వ వచనం, 27 చదవండి అందరూ. అందుకు ధనవంతుడు అట్లయినా నాదొక ఎప్పుడు మనవి చేయలేదు. ఓకే, ఎప్పుడు తన జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి మనవి చేసినట్లు లేదు. He never prayed because he was rich enough. ఓకే, ధనవంతులకు బహుశా ప్రార్థనా జీవితం కరువవుతుందేమో. బహుశా దేవుని దయ, మనం పేదవాళ్ళం కనుక ప్రభుని సన్నిధిలో ఉన్నామేమో. He never prayed, now he is praying. చెప్పండి, ప్రభువా అట్లయినచో నాదొక మనవి. చెప్పమ్మా. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము. దేవుని ఈ బికమ్స్ ద మిషనరీ. చచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందారంటున్నారు. కనుక ఈయన జీవితం మనకు నేర్పుతుంది ఏంటంటే వెంటనే పశ్చాత్తాపము చెందు. రిపెంటెన్స్, అర్జెన్సీ ఆఫ్ రిపెంటెన్స్. దేవుని యందు ప్రియులారా, వాక్యం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనం. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా.
అయినచో ఆలకింపుడు. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే. చెప్పనందరు నా తర్వాత, ఇదిగో ఇదిగో. నా తర్వాత చెప్పనందరు, అయినచో అయినచో ఆలకింపుడు. ఆలకింపుడు. ఇదిగో ఇదిగో ఇప్పుడే. ఇప్పుడే మిక్కిలి మిక్కిలి అనుకూల సమయం. అనుకూల సమయం. ఇదియే ఇదియే రక్షణ దినము. రక్షణ దినము. ఓకే, నువ్వు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడతాం అంటామేమో, రేపు పశ్చాత్తాపడతాం అంటామేమో. దేవుని యందు ప్రియులారా, ముసలైపోయిన తర్వాత పశ్చాత్తాపం. చాలామంది, ఏమమ్మా నీ పిల్లలు గుడికి రావట్లేదంటే, పిల్లవాడు కదండి, పిల్లవాడు ఓకే. తర్వాత చదువులు కదండి, ఓకే. తర్వాత కుర్రవాడు కదండి, తర్వాత ఉద్యోగం కదండి, తర్వాత పెళ్లి చేసుకున్నాడు కదండి, తర్వాతే జీవితం అంతా రేపే. ఓ స్త్రీ రేపు రా అన్నట్లుగా రేపు రేపు రేపు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితం అంతా మరుసటి రోజుకు లేదా తర్వాతకి మార్పును నువ్వు చేసుకుంటూ పోతే యు విల్ నెవర్ చేంజ్. దేర్ఫోర్ అర్జెన్సీ ఆఫ్ రిపెంటెన్స్. ఇప్పుడే ఇక్కడే నువ్వు పశ్చాత్తాపము చెందు. ఇప్పుడే ఇక్కడే నువ్వు ప్రభుని ప్రార్థించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపం వెంటనే చెయ్యాలి అంటూ ఈ ధనవంతుడి జీవితం మనకు నేర్పుతుంది. ఈ ధనవంతుడు మనకు నేర్పుతున్న గొప్ప పాఠాలు దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, ఉదాసీనత అనే పాపం ఆ ధనవంతుడిలో ఉన్నట్లుగా నీలో నాలో ఉండకూడదు. రెండవది, వారి జీవితం తలక్రిందులవుతుంది, జాగ్రత్త, ఈ లోకములో నేను ఎలా జీవిస్తున్నాను. మూడవది, వాడు పశ్చాత్తాపం చెందలేదు, చచ్చిన తర్వాత ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు. లేదు, నేను ఈరోజే ఈ క్షణమే పశ్చాత్తాపం చెందాలి, ఈ క్షణమే నేను ప్రార్థించాలి, ఈ క్షణమే నేను పేదలకు సహాయం చేయాలి. టుడే ఈజ్ ద డే టు బికమ్ మిషనరీ ఆఫ్ లవ్, మిషనరీ ఆఫ్ చారిటీ. చచ్చిన తర్వాత మిషనరీ అవుతున్నాడు. మిషనరీ అంటే పరుల కోసం ఆలోచించడం, వాళ్ళ తమ్ముళ్ళ కోసం లేదంటే వాళ్ళ అన్నదమ్ముల కోసం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడే ఆలోచించు. మదర్ తెరేసా అంటారు, ఇఫ్ యూ కెనాట్ ఫీడ్ 100 people దెన్ ఫీడ్ అట్లీస్ట్ 1. 100 మందికి నువ్వు భోజనం పెట్టకపోవచ్చు గాక, కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టు, ఒకరికైనా సహాయం చేయి, ఒకరికైనా మేలు చేయి, ఒకరినైనా ఆదుకో. స్మాల్, స్టార్ట్ స్మాల్, స్టార్ట్ స్మాల్. స్పాన్సర్ ఏ చైల్డ్స్ ఎడ్యుకేషన్. చాలామంది భార్యలు యూ విల్ గో ఫర్ దిస్ అబార్షన్స్. ఒక్కొక్కసారి ఓకే, బై మిస్టేక్ అబార్షన్ జరిగితే అది మీ తప్పు కాదు. ఓకే, మీ ప్రమేయం లేకుండా నువ్వు కన్సీవ్ అయి దేవుడు దాన్ని దీవించకపోతే ఆ అబార్షన్ మీ పాపం కాదు. కానీ కోరుండి కావాలని ఒక పిల్లవాడి జీవితం, ఒక ప్రాణాన్ని నువ్వు తీసేస్తే కడుపులోనే, ఎందుకంటే ఎక్కడ ఆత్మ ఎప్పుడు వెళ్తుంది, ప్రారంభం మొట్టమొదటి రోజే, ఆ మొట్టమొదటి క్షణమే ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశించిందో అది నీటి బొట్టు కావచ్చు గాక, కానీ అది ప్రాణమే, అది జీవమే, అది ప్రాణి. అటువంటి ప్రాణిని మనం తీసేస్తున్నప్పుడు అబార్షన్స్ ద్వారా యు ఆర్ కిల్లింగ్, యు ఆర్ మర్డరింగ్. ఇట్స్ ఎ మర్డర్ అండ్ మోర్ సివియర్ దాన్ మర్డర్, మోర్ సివియర్ దాన్ మర్డర్. అర్థమవుతుందా? మర్డర్ అంటే ఒకడు పారిపోగలిగి తప్పించుకోగలిగి అలాంటి వాడిని చంపడం. ఓకే, అబార్షన్ అంటే ఏంటి తెలుసా? అటు పారిపోలేడు, ఆ ప్రాణం పారిపోలేదు, ఆ ప్రాణం తప్పించుకోలేదు. సపోజ్ మంచి బలంగా ఉన్నవాడిని కొట్టాను అనుకో, మంచి పని చేసావు కొట్టు అంటావు. చిన్న పిల్లవాడిని కొట్టాను అనుకో, అయ్యో వాడేం పాపం చేశాడు, వాడిని ఎందుకు కొడుతున్నావు? సో కొట్టడం ఒకటే, చిన్నవాడిని కొడితే పెద్ద పాపం, పెద్దవాడిని కొడితే చిన్న పాపం, అవునా కదా? చంపడం హత్య, రెండు హత్యలే. కానీ జీవముండి కాళ్ళు చేతులు ఉండి పారిపోగలిగిన వాడిని చంపితే అదొక పాపం. అయితే అభం శుభం తెలియని, లోకము ఎరుగని, పారిపోలేని, తప్పించుకోలేని నిస్సహాయులు, గర్భములో ఉన్న బిడ్డలు,
వాళ్ళని కానీ చంపితే, అబార్షన్ చేసినట్లయితే అది ఎంత పాపమో తెలుసా? పాద్రే పియో గురువు పునీతుడు సెప్టెంబర్ 23న ఆయన పండగను కొనియాడాం కదా. ఆయన దగ్గరికి ఒకరోజు ఒక స్త్రీ వచ్చింది. ఆయనకున్న ఆశీర్వాదం ఏంటంటే, మన మంగళవారం కొనియాడాం కదా, ఒక వ్యక్తి పాప సంకీర్తనానికి వస్తే ఆ వ్యక్తి యొక్క గతము, భవిష్యత్తు, వర్తమానం కూడా చెప్పగలడు. ఈ అమ్మాయి పాప సంకీర్తనం చేస్తుంది. ఆయన అంటాడు, ఇంకొక పాపం మిగిలిపోయింది అంటాడు. లేదండి అన్నీ చెప్పేశానండి, ఇంకేం పాపం లేదండి అంటే, బాగా గుర్తు తెచ్చుకు ఇంకొక పాపం ఉంది అంటాడు. లేదండి అంటారు. సరే అయితే కళ్ళు మూసుకో అన్నారు. ఆవిడ కళ్ళు మూసుకుంది. నీకు ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు అన్నారు. నాకు ఒక కళ్ళు మూసుకోగానే ఆవిడికి ఒక పాపు గారు కనిపిస్తున్నారు. ఒక పాపు గారు, కానీ ముఖం కనిపించడం లేదండి. పాపు గారు టోపీ ఉంది, చేతిలో కర్ర ఉంది, మెల్లో క్రాస్ ఉంది. అది పాపు గారి ఫోటోయే, కాకపోతే ముఖం కనిపించడం లేదండి అంటారు. ఎవరో తెలుసా? నువ్వు అబార్షన్ చేసావే ఆ బిడ్డ పాపుగారు అవ్వాల్సిన వాడు. విశ్వ స్త్రీ సభకు పాపుగారు అవ్వాల్సినటువంటి వ్యక్తిని పుట్టక మునిపే కడుపులోని నువ్వు చంపేశావు అని చెప్పారు. దేవుని యందు ప్రియులారా, డోంట్ నో వాళ్ళు ఏమవుతారో. సో నీ ప్రమేయం లేకుండా అబార్షన్ జరిగితే అది నీ తప్పు కాదు, అది పాపము కాదు. చింతించకండి, భయపడకండి. కానీ నీ ప్రమేయంతో చేయించుకున్న ఆమె, చేయించడానికి సంతకం పెట్టిన వ్యక్తి, తీసుకుని వెళ్ళిన వ్యక్తి, ఆ నర్సు, ఆ డాక్టర్ కూడా పాపమే. చేస్తున్న డాక్టర్ శాపగ్రస్తుడంట, సహాయం చేస్తున్న నర్సు శాపగ్రస్తురాలంట, వెళ్ళిన తల్లి శాపగ్రస్తురాలు. దేవుని యందు ప్రియులారా, కనుక ఇటువంటి పాపాలు మనం కట్టుకొని ఉదాసీనతగా ఉండకండి. ఒక ప్రాణం తీసేసావు కనుక వెళ్ళి పాప సంకీర్తనలో ఒప్పుకోండి. అప్పుడు గురువు ఏమంటాడంటే, అయితే ఆ బిడ్డకు బదులుగా ఒక పేద బిడ్డకు చదివించు. ఒక పేద బిడ్డకు 1 సంవత్సరం పాటు, నేను జీవితాంతం నువ్వు హెల్ప్ చేయాలి. యాక్చువల్గా జీవితాంతం ఒక బిడ్డను నువ్వు దత్తత తీసుకోవాలి. నీ ఆర్థిక పరిస్థితి సరిపోవు కనుక కనీసం ఒక బిడ్డకు స్కూల్ ఫీజు కట్టు, ఒక పేదవాడికి బుక్స్ కొనివి, ఒక పేదవాడిని బిడ్డను దత్తత తీసుకో, మనసులోనైనా కనీసం సహాయం చేయి. ఇలాగా స్టార్ట్ స్మాల్. దేవుని యందు ప్రియులారా, ఈరోజే అర్జెన్సీ ఆఫ్ రిపెంటెన్స్. వెంటనే మనము ఈ పనులు చేయాలి. చచ్చిన తర్వాత చేయడానికి కుదరదు అని గుర్తించండి. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 4వది దేవుని యందు ప్రియులారా, 3 గుర్తున్నాయా? మొట్టమొదటిది ఉదాసీనత, ఘోరమైన పాపం. 2వది తలక్రిందులవుతున్న జీవితాలు. నేను ఎలా జీవిస్తున్నాను, నా భవిష్యత్తు ఏం కాబోతుంది మరణం తర్వాత. 3వది పశ్చాత్తాపం, తప్పనిసరి, వెంటనే పశ్చాత్తాపం చెందాలి, అత్యవసరం. 4వది దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చాలును. చెప్పండి అందరూ, పరిశుద్ధ గ్రంథం చాలును. మరి చెప్పండి అంత గట్టిగా. వాక్యం చదువుదాం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 29వ వచనం, ఈనాడు సువిశేషంలోనిదే. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు ఓకే, మోషే ప్రవక్తలు ఉన్నారు కదా, వారి హెచ్చరికలను ఆలకించిన వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానం ఇచ్చెను అని తండ్రి అయిన అబ్రహాము చెబితే వీడు అంటాడు, ఏమంటున్నాడు? చదవమ్మా నెక్స్ట్. అది చాలదు తండ్రి, అది చాలదు తండ్రి అబ్రహామా, మృతుల్లో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన యెడల ఎవడైనా ఒకడు వెళితే తప్ప వారికి హృదయ పరివర్తనం కలుగునని, వారికి హృదయ పరివర్తన కలుగు. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథం చాలును. మీ ఫాదర్ గారు చాలు మీరు వింటే, మీరు బాగుపడ్డానికి. నాకు ఈ ఫాదర్ వద్దు. మరి ఎవరు కావాలి? పరలోకం నుంచి దిగి రావాలి ఒకడు. నీ కళ్ళ ముందు ఉన్న
నీ విచారణ గురువు మాటలు పెడచెవిన పెట్టే నీవు యేసు ప్రభు దిగొచ్చి చెప్పినా నువ్వు వినవు, నువ్వు మారవు, నువ్వు నమ్మవు, అంతే. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మీరు కూడా బహుశా అనుకునే ఉంటారు చిన్నప్పుడు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని కష్టాలు. ఒక్కసారి యేసు ప్రభు ఆకాశం నుంచి భూమి వరకు అంత హైట్లో దర్శనమిచ్చారే బాబు, ఇంక చాలు, ఆపండి మీ చెత్త చెదారాలన్నీ కూడా, అంటే చెత్త పండగలన్నీ కూడా, నేనే నిజమైన దేవుణ్ణి అందరూ చూచారు కదా, విశ్వసించండి, ప్రార్థించండి అని చెప్తే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ ఎదిగిన కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే దిగి వచ్చి చెప్పినా మనం మారం, మనం వినం. ఇది అది దేవునికి తెలుసు కనుక ఆయన రావట్లేదు. ఇలాగా అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తున్నాడు అంతే, విశ్వసించు వారి కోసం. దేవుడే దిగి వచ్చి నమ్మం మనం అంటాడు. తండ్రి అబ్రహామా, అది చాలదు, నా సహోదరుడిని పంపించయ్యా అంటే అది కుదరదులే బాబు. క్రిందన మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది, పాపు గారు ఉన్నారు, బిషప్ గారు ఉన్నారు, గురువులు ఉన్నారు. గొంతు చించుకొని చెప్తాడు, నిద్రపోయినా సరే చెప్తానే ఉంటాడు. ఆయన మాటలు వింటే, వారి మాటలు వింటే ఈ బైబిల్ గ్రంథం చాలును, ఆదివారం ప్రసంగాలు చాలును, దేవుని వాక్కు చాలును అంటే అది చాలదు ప్రభువా అంటున్నాడు. ఎవరి మాట కరెక్టు? దేవుని మాట, పరిశుద్ధ గ్రంథం చాలును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక దేవుని వాక్యాన్ని ఆలకించండి. దేవుడు మీకు ఇచ్చిన గురువుల మాటలు ఆలకించండి, విచారణ గురువుల మాటలు ఆలకించండి, దాని ప్రకారం జీవించండి. అదేంటో మనకి ఎప్పుడు కూడా పొరుగింటి కూర పుల్లనా రుచియా? మన ఇంటిలో కూర మనకు పుల్లగా ఉంటుంది, పక్కింట్లో కూర మాత్రం తీయగా ఉంటుంది. పక్కింట్లో కూర కావాలి. విచారణ గురువులు ఇస్తున్నటువంటి ప్రోగ్రాం పాటించలేం. ఓకే, మంగళవారం భక్తి కావచ్చు, శుక్రవారం ఆరాధన కావచ్చు, ఆదివారం ఆరాధనలు కావచ్చు, బైబిల్ వాక్యాలు కావచ్చు, బైబిల్ పఠనాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. మోర్ దెన్ ఎనఫ్. ఇవి ఎక్స్ట్రా కావాలి మాకు, ఇది వదిలేస్తారు. ఏదంటే పొరుగింటి కూర రుచి. మరి ఏం పొరుగింటి పుల్ల కూర రుచి, అది పుల్లగా ఉన్నా ఇంకా రుచే, ఇది బాగా ఉన్నా పుల్లే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాగైతే వీ కెన్ నెవర్ బీ సేవ్డ్. ప్రభు అంటున్నారు, నో, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పెద్ద అగాధం ఉంది. అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటకు పోలేరు. వారి మాటలు వింటే చాలు, రక్షణ పొందుతారు. వారి మాటలు వినకపోతే, ప్రభు అంటున్నారు, అరే విచారణ గురువు చెప్పిన మాట వినలేనివాడు మోక్షము నుండి ఒకడు వెళ్ళినా చెప్పినా వాడు మాట వినడు. చూడండి, అందులోకి అబ్రహాము చెప్పనందులో మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు, మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను వారు నమ్మరు. నమ్మరంటే నమ్మరు. దేవుని యందు ప్రియులారా, ఎందుకు నీవు మరణించే, ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి, మీ అమ్మమ్మో, మీ నానమ్మో మరణించిన వాళ్ళు నీకు కనిపించి, ఒరే బాబు మోక్షం చూశాను, నరకం చూశాను, ఇగో నేను నరకంలో ఉన్నాను రా, నువ్వు రాకరా అంటే మానేస్తావా? పాపం మానేస్తావా? అచ్చే మనం అక్కడి నుంచి వచ్చినా మారని జీవితాలు మన బ్రతుకులు. కనుక దేవుని యందు ప్రియులారా, జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథమును చదవండి, పరిశుద్ధ గ్రంథమును నమ్మండి, పరిశుద్ధ గ్రంథ ప్రకారము జీవించండి, ఇది చాలును. మోషే మాటలు, ప్రవక్తల మాటలు, గురువుల మాటలు, శ్రీసభ బోధనలు ఆలకించండి, అది చాలును.
యేషువా వందనం, యేషువావందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి జీవిత పాఠం దేవుని యందు ప్రియులారా, పరలోక సంపదలే శాశ్వతం. ద ట్రూ రిచెస్ ఆర్ ఇటర్నల్. పరలోక సంపదలే శాశ్వతం. చెప్పండి అందరూ. పరలోక సంపదలే శాశ్వతం. ఓకే. ఈ ధనవంతుడు గొప్ప ధనవంతుడు, కానీ పరలోకములో గొప్ప పేదవాడు అయిపోయాడు. ఈ పేదవాడు గొప్ప పేదవాడు, కానీ పరలోకములో సంపదలు కూడబెట్టుకున్నాడు. ఎలా? తన మౌనం, తన సహనం. తన ధనవంతుని చూసి అసూయపడలేదు. నువ్వు పేదవాడివైనంత మాత్రాన మోక్షానికి వెళ్ళిపోతావని కాదు. నువ్వు పేదవాడివైనా హౌ డు యూ రిసీవ్ యువర్ లైఫ్, స్టేట్ ఆఫ్ లైఫ్, ఆ జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావు. ధనవంతులందరూ నరకానికి వెళ్ళరు. ధనవంతులై ఉండి దేవుని నిర్లక్ష్యం చేయువాడు నరకానికి వెళ్తాడు. పేదవాళ్ళందరూ మోక్షానికి వెళ్ళరు. పేదవాడై దేవునిపై ఆధారపడివాడు మోక్షానికి వెళ్తాడు. ధనవంతుడా పేదవాడా మోక్షానికి వెళ్ళేది? ధనవంతుడు కాదు, పేదవాడు కాదు, దేవునిపై ఆధారపడివాడు మోక్షానికి వెళ్తాడు. అర్థమవుతుందా? దట్స్ ఎ బిగ్ మెసేజ్. ధనవంతుడా పేదవాడా కాదు, దేవుని యందు ప్రియుల, దేవుని మీద ఆధారపడివాడు. ఈవెన్ దో యు ఆర్ రిచ్, ఇఫ్ యు ఆర్ relying on God, trusting in God, heaven is your home. Even though you are poor, if you don't trust in the Lord, hell is your home. ఇతను పేదవాడై ఉండి దేవుని యందు నమ్మిక, పేదవాడై ఉండి దేవుని యందు విశ్వాసం, పేదవాడై ఉండి పొరుగువాన్ని ఎప్పుడు దూషించలేదు, అసూయ చెందలేదు, ద్వేషించలేదు, అవమానించలేదు, శపించలేదు. తన బాధలు మౌనంగా భరించాడు. తన అనుదిన సిలువలు స్వీకరించాడు. దేర్ఫోర్ అతను పరలోకానికి వెళ్ళగలిగాడు దేవుని యందు ప్రియులారా. కనుక మనందరము ఈ లోకములో జీవిస్తుండగా పరలోకములో సంపదలు కూడబెట్టుకుందాం. దే ఆర్ ఇటర్నల్. అవి శాశ్వతం. ఎలాగండి అంటే, నీ సహనము ద్వారా పరలోకములో సంపదలు కూడబెట్టుకోగలవు. నీ విశ్వాసము ద్వారా పరలోకములో సంపదలు కూడబెట్టుకోగలవు. నీ మౌనము ద్వారా పరలోకములో సంపదలు కూడబెట్టుకోగలవు. ఇతరులపై అసూయ చెందకుండా ఉండడం వలన పరలోకములో నీకు సంపదలు ఏర్పడతాయి. పరులపై ద్వేషం లేనప్పుడు పరలోకములో నీకు సంపదలు ఏర్పడతాయి. అలా పరలోక సంపదలు కూడబెట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిట్ట చివరిగా 3 ఎగ్జామినేషన్స్, 3 పరీక్షలు చెప్పి ముగిస్తాను. 1, ఎగ్జామిన్ యువర్ గేట్. అనగా ధనవంతుడి ఇంటి ముందు పేదవాడు లాజరు ఉన్నాడు కదా. ఇప్పుడు నీ ఇంటి ముందు ఉన్న లాజరు ఎవడు? నీ చేరువలో ఉన్న లాజరు ఎవడు? నీకు తెలిసి కష్టములో ఉన్న ఒక వ్యక్తిని స్పాట్ చేసుకో. ఆయన దేవుడు నాకు ఇచ్చిన లాజరు, ఆయనకు నేనేమైనా మేలు చేయగలనా, సహాయం చేయగలనా, ఆదుకోగలనా, ఆకలి తీర్చగలనా? ఎగ్జామిన్ యువర్ గేట్. 2nd ఎగ్జామినేషన్, ఎగ్జామిన్ యువర్ సోల్. నీ ఆత్మను పరిశీలించుకో. నేడే నేను చస్తే, ఈ రాత్రికి నేను చస్తే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్తాను మీకు అనవసరం. మీరు ఎక్కడికి వెళ్తారు? సో ఒకరికొకరు ప్రశ్నించుకోవాలి. వేర్ విల్ ఐ గో? నేడే నేను మరణిస్తే ప్రభువా, నేను ఆ ధనవంతుడు వెళ్ళిన చోటుకి వెళ్తానా, లాజరు వెళ్ళిన చోటుకి వెళ్తానా? ఎగ్జామిన్ యువర్ సోల్. నెంబర్ 3, ఎగ్జామిన్ యువర్ వెల్త్. మీ సంపదను పరిశీలించుకో. సంపద ఇంటికి వెళ్ళి బీరువా తీసి చూడడం కాదు, అక్కడే ఉన్నదేం బహుశా. ఓకే, సంపద పరిచుంటే ఈజ్ ఇట్ సర్వింగ్ గాడ్ అండ్ గాడ్స్ కింగ్డమ్? నేను నా సంపదను పేదల కొరకు, దైవరాజ్యం కొరకు వెచ్చిస్తున్నానా? కేవలము నా కొరకు మాత్రమే, నా నెత్తి మీదే, నా తిండి, నా బట్టలు, నా వస్త్రాలు, ఓకే,
నా కోసం మాత్రమే వెచ్చిస్తున్నానా? దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న సంపదలో పరుల కోసం చోటుందా? పేదలకు చోటుందా? దైవరాజ్యంలోనికి వినియోగిస్తున్నానా? దైవ సేవకు వినియోగిస్తున్నానా? ఎగ్జామిన్ యువర్ గేట్, ఎగ్జామిన్ యువర్ సోల్, ఎగ్జామిన్ యువర్ వెల్త్. నీ గుమ్మమును పరిశీలించుకో, లాజరు ఎవరైనా ఉన్నాడేమో. నీ ఆత్మను పరిశీలించుకో, మోక్షమా నరకమా, నేడే నువ్వు మరణిస్తే. నీ సంపదలు పరిశీలించుకో, అది నీ కోసం మాత్రమే వాడుకుంటున్నావా? పరుల కొరకు, దైవరాజ్యం కొరకు వినియోగిస్తున్నావా అని పరిశీలించుకుంటూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మన కన్నులు తెరిచి మన ఇంటి ముందు ఉన్నటువంటి లాజరును చూచే భాగ్యం ఇద్దురుగాక. పరిశుద్ధుడైన దేవుడు మన చేతులను చాచి పరులకు సహాయం చేసేలా దీవింతురుగాక. పరిశుద్ధుడైన దేవుడు మన హృదయములు తెరిచి పరలోకానికి సిద్ధపడే హృదయముగా మార్తురుగాక. ప్రభు మనలను దీవింతురుగాక. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.